నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుజిత ముందుగా ప్రధానాంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలి ఐఎన్టీయూసీ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ కాకినాడలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భారీ ర్యాలీ తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ పశ్చిమ గోదావరిలో గ్రానైట్ లోడు లారీ బోల్తా ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్ క్లీనర్ విశాఖలో 2వ ఆర్టీసీ డిపోను ప్రారంభించిన మంత్రి సిద్ధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వర్తింపు చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే 2007 సంవత్సరం 2007లోని 2008 సంవత్సరంలోని కార్మిక సంక్షేమ బోర్డులో సంక్షేమ చట్టాలు ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం రావడం జరిగింది. ఏదైతే అనార్గనైజ్ సెక్టార్లో అసంఘటిత రంగంలో ఉంటున్నటువంటి కార్మికులను గుర్తించి వారికి ఏ విధమైనటువంటి సామాజిక సాంఘిక భద్రత లేదన్న కారణంతో వారికి భద్రత కల్పించాలన్న ఒక లక్ష్యంతో 2007లో పని కోసం మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఎవరైతే ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పని చట్టాన్ని చేయడం జరిగిందండి. రెండవది 2007లోని రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కూడా 2007లో ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించడం జరిగింది. 2008 సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అదొక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైతే అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ చట్టం ద్వారా సామాజిక భద్రత కల్పించడం కోసం ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణ కార్యక్రమాన్ని మహిళా పొదుపు సంఘాల ద్వారా చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో మహిళా పొదుపు సంఘాలతో నిర్వహించిన సమావేశంలో గుంటూరు, విజయవాడకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ యొక్క శాండ్విచెస్ని సీఎం గారు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని. దాంట్లో భాగంగానే ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మీకు అందరికీ తెలుసు. టాయిలెట్స్ ప్రతి ఒక్కరికి టాయిలెట్స్, ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలనేది ఈరోజు భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. దీంట్లో మన సీఎం గారిని, ప్రధాని గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ దానికి కన్వీనర్గా నియమించారు. దీంట్లో భాగంగా ఈరోజు మనకున్న 110 మున్సిపాలిటీస్, నగర పంచాయతీలు, కార్పొరేషన్లు తీసుకుంటే వాటిలో 5,50,000 టాయిలెట్స్ కావాలని యాక్చువల్గా ప్రాథమిక ఎన్యూమరేషన్లో తెలిసింది. అయితే ఈ 5,50,000 గాను ఈరోజు ఫస్ట్ ఫేజ్లో 2,50,000 టాయిలెట్స్ కట్టమని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కానీ సీఎం గారు 375 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కృష్ణా జిల్లాలో నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క హెడ్స్ని పిలిపించాం. వాళ్ళతో ఇంట్రాక్షన్ అయ్యాం. ఇది మీకు ఇస్తే చేయగలరా లేదా అనే క్వశ్చన్ వేసాం. వాళ్ళందరూ చక్కగా చేస్తాం, మాకు ట్రైనింగ్ ఇవ్వమన్నారు. దానికి ముందుగానే అఫీషియల్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసింది ఏంటంటే వాళ్ళందరికీ 2 or 3 days ట్రైనింగ్ ఇస్తాం.
వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి మండలంలోని మాధవం గ్రామం మామిడి తోటల్లో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు బోరుబావి వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వచ్చింది ఇట్లా తరిమేసినాము రాత్రి కూడా భయం వేస్తుంది మాకు. రాత్రి పూట భయంకరంగా ఉంది. ఇంట్లోంచి బయటకు రావాలనుకున్న ప్రాణాలు కురవపల్లి సార్ మాది. రాత్రి స్కూటర్లో పిల్లకాయ చెప్పినాడు పులి వచ్చిందనేసి అక్కడ పోయేసి మామిడి తోటలో కనిపించింది. లైట్లు వేసి ఊరంతా తరిమినాము రాత్రి 11 వరకు. మళ్ళీ అంతా గలత్తుగా ఊర్లో బయటికి పోవాలనే భయం వేస్తూ ఉంది సార్. 2 సార్లు చూసినాము. ఫారెస్టర్లు వచ్చినారు సార్. రాత్రి 11 వరకు వాళ్ళు చూసిపోయినారు. మళ్ళీ ఇంకా వీలు కాదులే అనేసి మళ్ళీ వెళ్ళిపోయినారు. అడుగుజాడలు చూసినారు సార్. 2 అడుగులు 3 అడుగులు కనిపించినాయి రోడ్లో తేమని చోట. పొద్దున్నే వస్తామన్నారు, ఇంకా రావడం. 2 ఉన్నాయన్నారు సార్. పరిశీలించినారు. 2 ఉన్నాయి, చిన్నది పెద్దది 2 ఉన్నాయన్నారు. జంటగా ఉండేదాన్ని అందరికీ భయంగా ఉంది సార్. జీవాలతో చాలా ఇబ్బందులుగా ఉంది. రెండు కూడా రాలింటాయి సార్. నీళ్లు కట్టుకోవాలన్నా మాకు భయంకరంగా ఉంది. తోటలోకి పోవాల్సిన భయంకరంగా ఉంది. నీళ్లు లేవు ఇప్పుడు పరిస్థితిలో. నీళ్ళకి వాల్చిన భయంకరంగా ఉంది. తోటలు ఇవ్వాలనే చిరుతపులి వచ్చింది కదా, అది మాకు భయంకరంగా ఉంది సార్. నేను ఇప్పుడు పోవాలండి, నేను ఎక్కడ పోవాలా, ఎంత నీళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకోవాలా, తోటలో పోయి తెచ్చుకున్నా పులి అక్కడ తోటలో తిరుగుతాను సార్. ఏడున్నదో మాకు తెలియదు, అన్ని ఉండదంట అక్కడ. మాకు చూసినాం సార్. రాత్రి పిల్లోడు చూసి చెప్పినాడు మాకు. రాత్రి పూట వస్తాం సార్. మాకు 2 రోజుల ముందు తిరుగుతానుందా తల్లి పిల్ల 2 ఉన్నాయంట. కానీ మేము ఆడవాళ్ళం చూడాల, మగవాళ్ళు చూసినారు చెప్పినారు. పోయి తరంపోతే దొరకలా. వచ్చినారు సార్ రాత్రి. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కృష్ణమూర్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లా మాచవరంకు చెందిన కృష్ణమూర్తి తల్లిదండ్రులు సోదరితో కలిసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి తల్లిదండ్రులు సోదరి హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో విజయవాడకు వచ్చిన కృష్ణమూర్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏది దాని మీద కొంచెం ప్లేయర్ అయ్యాక ఏదో టెన్నిస్ కోర్ట్ కట్టాలని కలలు కన్నారు. అది సడన్ గా తెలిసేటప్పటికి నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పాలనుకుంటా. నేను బాధపడ్డాను. రోజంతా మాట్లాడలేదు. BSNL ను కాపాడుకునేందుకు ఉద్యోగులు అధికారులు 2 రోజుల సమ్మెను తలపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో BSNL ఉద్యోగి మోజస్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి BSNL ఎంప్లాయీస్ మన సంస్థను కాపాడేందుకు 2 రోజులుగా చేస్తున్న సమ్మెను మన దేశవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని యూనియన్లు అందరూ సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా మా డిమాండ్స్ కొన్ని మీ ముందు మన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మాది డిమాండ్స్ ఏంటంటే రిఫండ్ ఆఫ్ సెక్టర్ ఛార్జెస్ మేము తిరిగి ఇమ్మని అడుగుతున్నాం. అలాగే పేమెంట్ ఆఫ్ USO ఫండ్స్ కూడా మేము వెనక్కి ఇమ్మని 1250 కోట్లు 12,050 కోట్లు అండి ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే స్పెక్ట్రమ్ ఫ్రీ సెక్ట్రమ్ మనకి డిపార్ట్మెంట్లుగా ఇమ్మని చెప్పేసి కూడా అడుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో జాతీయ రహదారిపై గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ కాస్త క్యాబిన్ మీదకు దూసుకు రావడంతో క్యాబిన్ నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ క్యాబిన్ లో ఇరుక్కున్నారు. లేడీస్ అంటే వెళ్ళిపోండి.
కళ్ళు మూసుకో చెన్నారావు. గుంటూరు జిల్లా మంగళగిరి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆ సంస్థ పరిరక్షణ కొరకు తలపెట్టిన 2 రోజుల సమ్మెను ప్రారంభించారు. లాభాల్లో నడవాల్సిన బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ పాలనా వైఫల్యం వలన నష్టాల్లో ఉందని, ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను బిఎస్ఎన్ఎల్ లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఉద్యోగ కల్పన లేకపోవడం, ఎక్కడైనా లైన్ పార్టీ వచ్చిన ఒక 5-6 చేసే పనిని పిలవగానే రావట్లేదు. ఈరోజు రేపు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె చాలా కీలకమైనటువంటిది. ప్రభుత్వం చాలా మొండిగా ఈ సమ్మె పట్ల వ్యవహరిస్తూ ఉంది. సమ్మెలో ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే, విదేశీ పెట్టుబడులు బిఎస్ఎన్ఎల్లో తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసేటువంటి విధానాన్ని మేము అంగీకరించట్లేదు, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు తీసుకురావద్దు, స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ పెట్టుబడులతోనే ఇది నడపాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇవాళ స్పెక్ట్రామ్ వేలం వేసేటువంటి పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు ప్రైవేట్ కంపెనీలని బలవత్తరం చేసి బిఎస్ఎన్ఎల్కి పోటీగా తీసుకొచ్చి బిఎస్ఎన్ఎల్స్ నాశనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. మోడీ గారిని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి విధానమే కనుక కొనసాగిస్తే గత పాలకులకి ఏ గతి పట్టించారో మీకు కూడా అదే గతి పట్టిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ని ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులు కానీ కొత్తగా ఉద్యోగ కల్పన కానీ బిఎస్ఎన్ఎల్లో లేదు. దాదాపు పరిభారం అనేది చాలా తీవ్రంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల మీద పడతా ఉంది. దీనివల్ల కూడా సంస్థ మనుగడ చాలా నత్తనగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఉద్యోగ కల్పన అనేటువంటిది అవకాశాలు ఉన్న మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. బిఎస్ఎన్ఎల్ భద్రత, దేశానికి భద్రత. బిఎస్ఎన్ఎల్ సమాచార వ్యవస్థని ఈరోజు విదేశీ పెట్టుబడిదారులకి, స్వదేశీ పెట్టుబడిదారులకి ఈ సమాచార వ్యవస్థ అంతా కూడా అప్పచెప్తే మన భారతదేశ ప్రమాదానికి, రక్షణకి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుద్ది. కోట్లాది రూపాయల సొమ్మును చెల్లించిన ఖాతాదారులకు న్యాయం చేకూర్చాలంటే కాలయాపనతో కూడిన సిబిఐ దర్యాప్తు కన్నా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని అగ్రిగోల్డ్ బాధిత సంఘ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్రిగోల్డ్
కంపెనీ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి బాధితులు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంది. దీని మీద మేము అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాము. అయినా సరే ఈ రోజు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. అందుకని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో తీసుకొచ్చి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కారానికి మేము కృషి ఈ సమస్య మీద దర్యాప్తు చేయమని చెప్పి ప్రభుత్వం సిఐడిఓని జనవరి 4వ తారీఖున కేటాయించారు. అప్పటి నుంచి సిఐడిఓలు ఏం దర్యాప్తు చేశారో ఏం జరుగుతుందో కూడా బాధితులకు తెలియక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. భయాందోళనలో ఉన్నటువంటి బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి భరోసా కల్పించేటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విశాఖ జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలో మరో ఆర్టీసీ డిపోను రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 17 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిద్ధాతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మధురవాడ బస్ డిపోని ప్రారంభించుకున్నాం. ఇక్కడ 17 మెట్రో లగ్జరీ బస్సులు కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మెట్రో విశాఖపట్నం వాసులకు ఉపయోగపడాలని వాటిలో అన్ని కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువంటి బస్సులు ఒక్కో బస్ కాస్ట్ ₹1 కోటి. ఇవే కాకుండా కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడికి మళ్ళా కొన్ని మెట్రో లగ్జరీ బస్సులు కూడా ఇవ్వబోతున్నాం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఈ పారిశ్రామికాభివృద్ధితో పాటు మధురవాడ ఏరియాలో కూడా సాఫ్ట్వేర్ హబ్ అంతా కూడా డెవలప్ జరగబోతా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 3 నిబంధనల ప్రకారం జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాదు, ఇటు వెస్ట్ గోదావరి కానీ లేకపోతే కృష్ణా జిల్లా వరకు టీచింగ్ ఇన్స్టిట్యూట్గా ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్ల ఒత్తిడి అందరికీ తెలుసు. ఈ ఎంతో కాలంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తన కష్టాన్ని చెమటగా మార్చి పేషెంట్లను అందరినీ బతికించి సంతోషం పెట్టి పంపిస్తుంటే వాళ్ళు మాత్రం ఆకలితో అలమటించి తిండి లేక మలమల మాడే పరిస్థితులు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఆ హాస్పిటల్ అధికారులు కల్పిస్తూ ఉన్నారు. వీళ్ళకి గతంలో జీతాలు ఇవ్వకపోతే అప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చర్చలు జరగడం జరిగింది. మానవ హక్కుల సంఘానికి చెందిన అవినాష్ ఉదంతం మరొక ముందే మరో మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సత్యవాడ శ్రీనివాస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉండి గ్రామానికి చెందిన శ్రీనివాస్ భీమవరం కేంద్రంగా చేసుకుని ఆధారం లేని విజిటింగ్ కార్డులు, ఫ్లెక్సీలతో ఆఫీసు ఏర్పాటు చేసుకుని దందా చేస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మార్చి 15వ తారీఖున తాడపల్లిగూడెం యాగలపల్లికి చెందిన మనబోతుల సీతారాములు అనే వ్యక్తి మరో ఇద్దరితో పాటు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ఉండి మండలానికి చెందిన సత్యవాడ శ్రీనివాస్ మరియు తాడపల్లిగూడెం అవసంకోట కాలనీకి చెందిన ఆకుల వెంకట అనేవాళ్ళు ఫిర్యాదు యొక్క కుమారుడికి
ఎఫ్సిఐలో కానీ హ్యూమన్ రైట్స్లో కానీ ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తామనే నమ్మబలికి అతని దగ్గర నుంచి మరి ఇంకో ఇద్దరి దగ్గర నుంచి సుమారు 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది. ఆ విషయం అడిగినప్పుడు వీళ్ళు మాట దాటేయడం, మరి ఎక్కువగా అడిగితే నిన్ను చంపుతామని కూడా బెదిరించడం జరిగిందనే రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈ ఉండి మండలానికి చెందిన సత్యవాడ శ్రీనివాస్ మరియు ఆకుల వెంకట అనే ఇద్దరిని కూడా తాడేపల్లిగూడెంలో అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వచ్చండి, ప్రస్తుతానికైతే మా దగ్గర ఉన్నది 4 బాధితులు ఉన్నారు. 4 మాత్రం మా దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఇతనికి సంబంధించి వేరే చోట్ల చాలామంది బాధితులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు. మనసా వాచా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దంపతులకు జీవితంలో అనుమానమే పెనుభూతమైంది. నిండు 100 ఏళ్లు కలిసి జీవించాల్సిన ఓ వివాహిత భర్త చేతిలో అతి కిరాతకంగా బలైన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య, మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లలు కలుగుగా ఉపాధి కోసం పలు ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ చివరకు డీసీపల్లిలో స్థిరపడ్డారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో ఇంటిలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల సమయంలో తన భార్యను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కోలగడ్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. విజయనగరం పట్టణంలోని ఆర్కే టౌన్షిప్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా, నటుడు శివారెడ్డి, ధనరాజ్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట హైవేపై బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ వెనుక టైరు పంక్చర్ అవడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో లోడు మొత్తం నేలపాలైందని, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. నెల్లూరు నుంచి నాయుడుపేట వస్తున్న బీరు బాటిల్ రోడ్డు వెహికల్ బోల్తా పట్టడం జరిగింది. దాంట్లో ఉన్న బీరు సుమారు 5 లక్షల రూపాయలు డ్యామేజ్ కావడం జరిగింది. ఇలా వెహికల్ పడడానికి టైరు పంచర్ కారణమా లేదంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణమా అనేది తెలుసుకొని ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వికాస ఆధ్వర్యంలో స్మార్ట్ డ్రైవ్ సంస్థ వారు కస్టమర్ కేర్ ఉద్యోగంకు సంబంధించి నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస పీడీ విఎన్ రావు మాట్లాడుతూ బీఎస్సీ అర్హత కలిగి 27 సంవత్సరముల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఇవాళ వికాసాలో నిరుద్యోగులకి అవకాశం కల్పించడంలో భాగంగా స్మార్ట్ డ్రైవ్ అనే కంపెనీ దగ్గర నుంచి అవకాశం వచ్చింది. దీంట్లో పనిచేయడానికి ఏదైనా డిగ్రీతో క్వాలిఫై అయ్యి ఉండాలి, 27 సంవత్సరాల వయసు లోపు ఉండాలి. అట్లాంటి వాళ్ళు దీంట్లో పాల్గొనవచ్చు. ఈ స్క్రీనింగ్కి దాదాపుగా 100 మంది అటెండ్ అయ్యారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి హైదరాబాద్లో పనిచేయవలసి ఉంటుంది. వాళ్ళకి ప్రారంభ వేతనం 8,000 ఉంటుంది. పని ఏంటంటే నాన్ వాయిస్ బేస్డ్ టెక్ సపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇది ఉద్యోగం పేరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. ఇలాంటి అవకాశాలన్నీ యువత తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. వ్యాపార దిగ్గజాలలో ఒకటైన టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా దృష్టి కృష్ణా జిల్లా విజయవాడపై పడింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపిక చేసిన పల్లెల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కార్పొరేట్ దిగ్గజం కంకణం కట్టుకుంది. నియోజకవర్గంలో వెనుకబడిన పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు టాటా కసరత్తు చేస్తోంది. రతన్ టాటా గారు టాటా ట్రస్ట్ 1800 సంవత్సరం నుంచి 90 సంవత్సరం నుంచి నడిచేటువంటి ఈ ట్రస్టు భారతదేశంలో ఏదైనా ఉందంటే, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే
అది టాటా ట్రస్ట్ మాత్రమే. సభ్య సమాజం తలదించుకునేలా 4 ఏళ్ల చిన్నారిని బలాత్కారం చేసి తలపై బండరాయితో మోది చంపిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన చిన్నారి తల్లిదండ్రులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పాత ఊరు శివారులలోని చెన్నకేశవ నగర్లో బుడబుక్కల తెగకు చెందిన పరితాపు నీలమ్మ సత్తయ్యల కుమార్తె తిరుపతమ్మ. ఉదయం 10 గంటల వరకు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు బంధువులు వెతుకులాట ప్రారంభించారు. దాదాపు 3 గంటల ప్రాంతంలో చిల్ల చెట్లలో చిన్నారి మృతదేహం నెత్తిరోడుతూ పడి ఉందన్న సమాచారం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కామాంధులు తన బిడ్డను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ఏఐడిఎంకే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 24న చిత్తూరు జిల్లా నగరంలోని నాగయ్య మహతి కళాక్షేత్రంలో జరుగుతుందని కార్యదర్శి ఎన్ఏ బక్కర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు సెందిల్ బాలాజీ, పార్లమెంటు సభ్యులు హరి, శాసనసభ్యులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరం ఒకసారి పార్టీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాం. ఆ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కోసం ఆ ఎన్నికలు పార్టీ ఎన్నికలు 5 రోజులు జరుగుతూ ఉంది. చిత్తూరు టౌన్, చిత్తూరు పట్టణం నుంచి ఆంధ్ర రాష్ట్ర విజయవాడ దాకా జరుగుతూ ఉంది. ప్రారంభం వచ్చి చిత్తూరు పట్టణంలో జరుగుతూ ఉంది కాబట్టి అందరం వచ్చేయాలా, అందరు కార్యకర్తలు అందరం ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలనేసి అందరూ కోరుతున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామంలోని ఒక పొలంలో పాతిపెట్టిన గుర్తు తెలియని ఓ మహిళ శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీశారు. కానీ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీనాపురం గ్రామం శ్రీరంగ సుబ్బయ్య నాయుడు సుబ్బయ్య యాదవ్ పొలంలో ఒక శవం కొంచెం కనపడక బూడ్చి ఉందని సమాచారం వస్తే మేము మా సిబ్బందితోటి వచ్చాము. అట్ ది సేమ్ టైం మా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని కూడా పిలిచి వచ్చాము. అది శవం అయితే డీకంపోజ్ అయింది, మేము గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. అదే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డాక్టర్ గారు కూడా వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. ఐఎన్టీయూసీ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్. కాకినాడలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భారీ ర్యాలీ. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్. పశ్చిమ గోదావరిలో గ్రానైట్ లోడు లారీ బోల్తా, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్. విశాఖలో 2వ ఆర్టీసీ డిపోను ప్రారంభించిన మంత్రి సిద్ధా. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్. ఇది ప్రజాగళం.